హాయ్ అండి, వెల్కమ్ టు సునీత వ్లాగ్స్. ఈరోజు వీడియోలో సాంబార్ చూపిస్తానండి. ఇంట్లోనే ఫ్రెష్గా మసాలా పొడి చేసుకొని ఎంతో రుచిగా చిక్కగా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దామండి. 1 కప్పు కందిపప్పు తీసుకున్నానండి. దానికి 3 కప్పులు వాటర్ వేసుకుంటున్నాను. పొంగు రాకుండా 1 స్పూన్ నెయ్యి వేస్తున్నాను. నెయ్యి ప్లేస్లో నూనె అయినా వేసుకోవచ్చు. ఫ్లేమ్ హైలో పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుందాము. పప్పు ఉడికిందండి. ఇది చల్లారేంత వరకు పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మిక్సీ జార్లో చల్లార్చుకున్న పప్పు, టొమాటో ముక్కలు కలిపి పేస్ట్ చేసుకుందామండి. టొమాటోలు ఈ సైజువి 3 కట్ చేసి తీసుకున్నాను. ఇలా పప్పు టొమాటో కలిపి పేస్ట్లా చేసి వేయడం వల్లనే సాంబారు చిక్కగా వస్తుంది. సాంబారు అన్నం ఇడ్లీలోకి కొంచెం చిక్కగా ఉంటేనే బాగుంటుందండి. సాంబార్కి కావలసిన మసాలా పొడి ప్రిపేర్ చేసుకుందామండి. కళాయిలో 1 స్పూన్ నూనె వేసుకొని 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ మెంతులు, 10 మిరియాలు, 10 ఎండుమిరపకాయలు అన్నీ వేసుకొని మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలండి. మార్కెట్లో పొడి కొనుక్కొచ్చిందైనా వేయొచ్చండి, కానీ పని అనుకోకుండా ఇలా ఇంట్లో చేసింది వేసి చూడండి. ఫ్రెష్గా అప్పటికప్పుడు చేసుకుంటాం కాబట్టి రుచికి రుచి, స్మెల్ 2 బాగుంటాయండి. ఈ కలర్ వస్తే సరిపోతుంది. మనం వేయించుకున్నవి పౌడర్ చేసుకుందాము. మసాలా పొడి రెడీ అయింది. చింతపండు నిమ్మకాయ సైజు అంత తీసుకున్నానండి. ఇది కడిగి వాటర్ పోసి నానబెట్టుకోవాలి. ఇప్పుడు సాంబార్ తాలింపు కోసం గిన్నె పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ నూనె, 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేస్తున్నానండి. నెయ్యి ఆప్షనల్ అండి, కంప్లీట్గా నూనె అయినా వేసుకోవచ్చు. నూనె వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, కట్ చేసి పెట్టుకున్న 2 ఎండుమిరపకాయలు, 10 మెంతు గింజలు, 5 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం జీలకర్ర, కరివేపాకు, చిటికెడు ఇంగువ అన్నీ వేసుకొని వేయించుకోవాలండి. ఇప్పుడు కూరగాయ ముక్కలు వేద్దాము. పొడవుగా కట్ చేసి పెట్టుకున్న 2 ఉల్లిపాయ ముక్కలు, అంగుళం సైజు కట్ చేసి పెట్టుకున్న 3 బెండకాయ ముక్కలు, చిన్న దోసకాయ, ముల్లంగి చిన్నది 1, చిన్న సొరకాయ ముక్క 1, చీల్చి పెట్టుకున్న 4 పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి. ములక్కాడలు 2 కట్ చేసి తీసుకున్నానండి. 1/2 స్పూను పసుపు వేసుకొని అంతా కలుపుకోవాలి. ఇప్పుడు ముక్కలకి సరిపడా ఉప్పు కూడా వేసుకొని అంతా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ముక్కలు వేగనిద్దామండి. ముక్కలు ఇలా 70% కుక్ అయిన తర్వాత ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న పప్పును కూడా వేసుకొని కలుపుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టి పప్పుని వాటర్ పోయక ముందు మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాలు వేగనిద్దాము. పప్పుని అడుగంటకుండా వేయించుకోవాలి, మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇలా వేగడం వలన సాంబార్ బాగుంటాయండి, నిల్వ కూడా ఉంటాయి, వాసన రావు. ఇప్పుడు చింతపండు పులుసు వేస్తున్నాను. పులుపు చూసి వేసుకోవాలి. పులుపు వేసిన తర్వాత మనకి వాటరు చిక్కదనానికి సరిపడా అడ్జస్ట్ చేసుకొని వాటర్ వేసుకోవాలండి. ఇప్పుడు సాంబారుకు సరిపడా తగినంత ఉప్పును కూడా వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి పొంగు వచ్చేంత వరకు హై టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాము. ఇలా పొంగు రావాలండి. ఇలా ఉడుకుతున్నప్పుడు ఉప్పు, పులుపు ఒకసారి చెక్ చేసుకోవాలి. నాకైతే పులుపు, ఉప్పు 2 కొంచెం పడతాయండి, మీరు చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పొడి కూడా వేస్తున్నాను. అలాగే టేస్ట్ కోసం చిన్న బెల్లం ముక్క వేస్తున్నానండి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని అంతా కలుపుకోవాలి. బెల్లం ఆప్షనల్, మీకు కావాలంటే వేయొచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు మూత పెట్టి ఇంకొంచెం చిక్కబడేంత వరకు ఉడకనిద్దాము.
కారం మసాలాలో ఉన్న ఘాటు సరిపోతుందండి. మీకు స్పైసీగా కావాలంటే కొంచెం కారం కూడా వేసుకోవచ్చు. ఇంకొక 5 నిమిషాలు ఉడికితే సరిపోతుందండి. ఫైనల్గా కొత్తిమీర కూడా వేస్తున్నాను. ముక్కలన్నీ ఉడికాయండి. ఇలా చిక్కగా ఉంటేనే బాగుంటాయి సాంబారు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి.